దేవుని నామకు మహిమ కలుగును గాక. మనం ఈరోజు లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30 చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచినట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో అనుదినము ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు, ఒక్క శనివారం మాత్రం 3:30 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం అయ్యేటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ కార్యక్రమ రెగ్యులర్ వీక్షకులైన అప్పుడప్పుడు వీక్షకులైన మీ అందరికీ, ప్రస్తుత వీక్షకులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పర్యాయము అనగా మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, ప్రతి టీవీ స్పీకర్ తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, ప్రతి దైవజనుడు, ప్రతి పాస్టర్, ప్రతి అపోజల్, ప్రతి ప్రాఫెట్ తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఎప్పుడు? నిన్న నేడు నిరంతరము ఆయన హెచ్చవలసి ఉన్నది. త్రికాలములలో, భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన తండ్రి కాదు కదా, ఆయన పరిశుద్ధాత్మ కాదు కదా అని మనం ఇలా త్రిత్వాన్ని మనం విడదీసి విభజించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన కుమారుడు హెచ్చించబడాలి అనగా తండ్రి హెచ్చించబడాలి అనగా పరిశుద్ధాత్ముడు త్రిత్వంలోని ముగ్గురు హెచ్చించబడాలి, దేవుడు హెచ్చించబడాలి. మనము దేవుని పోలిక స్వరూపం చొప్పున చేయబడిన మనము తగ్గించబడాలి. మనం తగ్గించబడాల్సిన అవసరం ఉంది. మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం, మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఉంటాం, అతిశయిస్తూ ఉంటాం, మేమే గొప్ప అనుకుంటాం, మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకుంటాం. ఇటువంటి భావనలో నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. శాంతి టీవీ కార్యక్రమాలు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఉదయకాలపు మన కార్యక్రమం చూస్తూ ఉండండి. ఈ లింక్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పరోక్షంగా నేను ప్రత్యక్షంగా మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్తుండొచ్చు, అనగా స్టూడియోలో నిలబడి మీ కొరకంటూ వాక్యం బోధిస్తూ ఉండొచ్చు. కానీ అదే సమయంలో మీరు ఈ లింక్స్ షేర్ చేసినప్పుడు కొంతమంది విని ఈ కార్యక్రమాలు చూసి దీవించబడే అవకాశం ఉంది. వారు అలా దీవించబడినప్పుడు ఆ బ్లెస్సింగ్ మీకు కూడా ఉంటుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనము కొన్ని మిస్కాన్సెప్షన్స్ అనగా కొన్ని దురభిప్రాయాల గురించి, కొన్ని చెడు అభిప్రాయాల గురించి, కొన్ని సదభిప్రాయాలు కాని వాటి గురించి మనం ఆలోచించాం. అనగా అభిప్రాయాలన్నింటినీ మనం అంగీకరించలేము, సదభిప్రాయాన్ని మనం అంగీకరించవచ్చు. విమర్శలన్నింటినీ మనం అంగీకరించలేము, సద్విమర్శను అంగీకరించవచ్చు. సదభిప్రాయాన్ని మనం సంతోషంగా స్వీకరించాలి. దురభిప్రాయాలు ఉన్నాయే అనగా అది ఫిలాసఫికల్గా కావచ్చు, అది థియోలాజికల్గా కావచ్చు, ఇంకా ఫిజికల్గా కావచ్చు, ఏ విధంగానైనా ఈ దురభిప్రాయాల్లో నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. దురభిప్రాయంలో నుంచి సదభిప్రాయంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఏదేదో అనుకుంటాం, అపోహల్లో ఉంటాం, దేవుడు అలాగా, దేవుడు ఇలాగా. కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో నీవు ఇట్టి క్రియలు చేసినను, ఇటు పనులు చేసినను నేను మౌనంగా ఉంటుని, దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని, దేవుడు శీఘ్రంగా శిక్షించలేదు కదా అని భావించి, దేవుడు ఏముందిలేండి మనలాంటోడే కదా, పెద్ద చూసి చూడనట్టుగా ఉంటాడుగా, ఓవర్లుక్ చేస్తాడు కదా, ఆ దినములో, ఆ కాలములో, అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధానంలో కొనసాగుతున్నాడని అనుకుంటున్నారేమో. నేను ఎన్ని వరుసగా మీరు చేసిన వాటన్నిటి మీ ముందు పెట్టి మిమ్మల్ని గద్దిస్తాను. దేవుని స్తోత్రం. దైవ సాన్నిధ్యాన్ని మర్చిపోయి, దేవుని జోక్యాన్ని, దేవుని కార్యాన్ని మర్చిపోయినట్లయితే నేను మిమ్మల్ని చీల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దురభిప్రాయాలు కొన్నిటిని మనం ఆలోచించాము. దేవుడు దేవాలయాల్లో నివసిస్తాడు అనేటువంటి ఒక దురభిప్రాయం. దేవుడు నివసింపగలడు, ఎక్కడైనా నివసింపగలడు, కానీ అలాగని అక్కడ ఆయన ఉండడు. కారణం ఏంటంటే ఆయన చెప్పినటువంటి విధానం, తన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా చెప్పించిన విధానం, 2, 3 నా నామములో ఎక్కడ కూడుకొని ఉంటారు. మినిమం నంబర్ ఆఫ్ పీపుల్ వెన్ దే గ్యాదర్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ హిస్ నేమ్, then his presence would be revealed.
ఏదర్ యూ రికగ్నైజ్ ఇట్ ఆర్ నాట్, నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా స్తోత్రం, ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆత్మలో ఆయన యొక్క ప్రెజెన్స్ని, సాన్నిధ్యాన్ని నువ్వు సెన్స్ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, దేవుడు దేవాలయాల్లో ఉంటాడు, దేవాలయాల్లో మాత్రమే ఉంటాడు అని కొంతమంది, లేదా దేవాలయాల్లో కూడా ఉంటాడని కొంతమంది. కానీ అదే సమయంలో దేవుడు స్వర్గంలో ఉంటాడని, మన మధ్యలో ఉంటాడని, మన లోపల ఉంటాడని, అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు అనేటువంటి సత్యాలు మనం బైబిల్ ప్రకారం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవుడు దేవాలయాల్లో నివసిస్తాడు, అందుకోసమే దేవుని కోసం ఇన్ని గుళ్ళు కడుతున్నారు. మన దేశము గుళ్ళతో సంపన్న దేశంగా ఉంది, పేదవారితో సంపన్న దేశంగా ఉంది. ధనికులతో సంపన్న దేశంగా లేదు, కానీ దరిద్రులతో సంపన్న దేశంగా ఉంది. పేదలు ఉన్నటువంటి ధనికమైన దేశం ఇది. ఏ రిచ్ కంట్రీ విత్ మోర్ పోర్ పీపుల్. అనగా ఇక్కడ ధనవంతులు తక్కువ, ధనవంతులు ఎక్కువ ఉండాలని నియమమే లేదు. అలాగని 50% ధనవంతులు 50% పేదవాళ్ళు ఉండాలి, సమానంగా షేర్ చేసుకునే అవకాశం ఉందనే సామ్యవాదాన్ని, సోషలిజాన్ని నేను బోధించడం లేదు. అలాగని తారతమ్యాలు ఉండాలని నేను చెప్పడం లేదు. సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. లేనివాడికి ఉన్నవాడు ఇవ్వాలి, పంచిపెట్టాలి, ఇవ్వాలి. తనకు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. తను ఉంచుకొని, తను నిలువ ఉంచుకొని, తను దాచుకొని, మిగిలినవి కొద్ది ఎక్స్ట్రాగా ఉన్నవి, అదనపుగా ఉన్నవి ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఒకటి, దేవుడు దేవాలయాల్లో ఉంటాడు అనేటువంటి, నివసిస్తాడు అనేటువంటి అభిప్రాయము. రెండవది, దేవుడు మనుషుల చేత సేవించబడువాడు. అనగా మనుషుల సేవ ఆయనకు అవసరం. ఆయనకి మనుషుల సేవ యొక్క అవసరత లేదు. కారణం ఏంటంటే దేవదూతల సేవ నిత్యము, ఆయనకి నిరంతరము, ఏమాత్రం ఆగిపోకుండా ఎడతెక్క ఆయనకు దేవదూతల సేవ లభ్యమవుతున్నప్పుడు, మనలాంటి మనుషుల యొక్క శరీర సంబంధుల యొక్క, శరీరములో నివసించే వారి యొక్క సేవ ఆయనకి ఎందుకు అవసరం? కానీ మన చేత సేవ చేయించుకుంటున్నాడు. అవసరం లేదు, అవసరం లేదని ఆయన అనలేదు, కానీ అవసరం లేదు అన్నట్టుగా ఆయన ఉండగలడు. ఆయనకు అవసరం లేదు. హీ డోంట్ వాంట్ ఎనీ సర్వీస్ ఆఫ్ మెన్. కారణం ఏంటంటే ఈ లోకానికి వచ్చినప్పుడు పరిచారము చేయించుకొనుటకు కాదు, చేయడానికి వచ్చాడు. చేయించుకొనుటకు వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ చేయడానికి వచ్చింది ఆయన ఒకడే. హీ కేమ్ టు ద వరల్డ్, హీ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు డూ సర్వీస్, టు సర్వ్ ద పీపుల్. పాపులకు సేవ చేయడానికి, పాపులను పాపంలోంచి బయటికి రప్పించడానికి, పాపులను గట్టెక్కించడానికి, పాపపు ఊబిలో నుంచి పైకి తీసుకొచ్చి బండ మీద నిలబెట్టడానికి, సర్వీస్ కోసం, స్పిరిచువల్ సర్వీస్ కోసం. రొట్టెలు ఇవ్వడం, చేప ముక్కలు లేకపోతే రొట్టె ముక్కలు ఇవి పంచడం అనేటువంటి సోషల్ సర్వీస్ కోసం కాదు. ఈరోజు సోషల్ సర్వీస్ మీద ప్రజలు దృష్టి పెట్టారు. మంచిదే సోషల్ సర్వీస్, అలాగని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోమని నేను చెప్పడం లేదు. మనం మెయిన్గా పిలువబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, బాప్తిజాలు ఇవ్వండి, వారికి నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ గైకొనవలని వారికి బోధించండి. వాళ్ళకి బట్టలు పంచండి, బిస్కెట్లు ఇవ్వండి, రైస్ బ్యాగులు ఇవ్వండి, వారికి ఇంకా ఏదేదో చేయండి, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వండి అనేటువంటి విధానాలు. అప్పుడు ఆ రోజుల్లో రైస్ యొక్క అవసరత, అంటే వీట్ యొక్క అవసరత, ఓట్స్ యొక్క లేకపోతే బార్లీ యొక్క అవసరత ఉంది. అవసరత ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి ధాన్యం ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి బట్టలు ఇవ్వండి, వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి చేయండి, వాళ్ళకి ఇల్లు కట్టించండి. సోషల్ వర్క్స్ ఉన్నాయి రిలీజియన్లో, ప్రతి మతంలో సాంఘిక కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రాముఖ్యంగా వీఆర్ కాల్డ్ టు ఎవాంజలైజ్ ద పీపుల్, వీఆర్ కాల్డ్ టు డిజైపుల్ ద పీపుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీఆర్ కాల్డ్ టు ఎక్విప్ ద పీపుల్. దీన్ని మర్చిపోయి మనం సోషల్ సర్వీస్ అంటూ దీని వెనకాల వెళ్ళి వేల డబ్బులు ఖర్చు పెట్టి, కొన్నిసార్లు ఇంత ఖర్చు పెట్టినప్పటికీ సువార్త చెప్పేటువంటి ఆపర్చునిటీ దొరక్కపోవడం విచారకరమైన విషయం. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడో చోటకి వెళ్ళి వాళ్ళకి ఏదో రైస్ బ్యాగ్ అవి ఇవ్వాలని వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మాకేం చెప్పొద్దండి, ఊరినే ఇచ్చేసేయండి, ఊరినే ఇచ్చేసి వెళ్ళిపోండి, ఫోటోలు కూడా తీసుకోవద్దు అన్నట్టుగా చెప్పారు. చూడండి, మనం ఒక సదభిప్రాయంతో వెళ్ళాం, ఏదో ఫండ్ రైజింగ్ కోసం కాదు మనం వెళ్ళింది, కానీ
అక్కడ వాళ్ళు కనీసం సువార్త చెప్పడానికి, ప్రార్థన చేయడానికి కూడా అవకాశం లేదు. అలాగని మనం ఇస్తున్నాము కదా అని యేసు ప్రభువుని గురించి ఉపన్యాసము లేకపోతే ఓకదంపుడు ప్రసంగాలు చేయమని కాదు. వాళ్ళ ఒక ఫిజికల్ నీడ్స్ చేస్తున్నాం. ఆ ఫిజికల్ నీడ్స్కి పరిమితి లేదు. సోషల్ వర్క్స్కి ఉన్నటువంటి లిమిట్స్ని మనం అర్థం చేసుకోవాలి. సోషల్ వర్క్ చేయడం తప్పని నేను అనలేదు. సోషల్ వర్క్ చేసేవాడిని చేయనివ్వండి. క్యాథలిక్ ఆర్గనైజేషన్ సోషల్ వర్క్ బాగా చేస్తున్నాయి. వాళ్ళు క్రిస్టియానిటీలో భాగమని ఎంచబడుతూ సోషల్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రొటెస్టెంట్ గ్రూప్ అనేటువంటి ఒక వర్గం నిలబడగలిగింది. దేవుని స్తోత్రం. ఒకవేళ క్యాథలిక్ గ్రూప్ వాళ్ళని మనము మార్తమ్మల్లాగా పోల్చి, ప్రొటెస్టెంట్ గ్రూపుని మరియమ్మల్లాగా పోల్చి, అలా పోల్చాల్సిన అవసరం జస్ట్ మీకు అర్థం కావడం చెప్తున్నాను. అలా పోలిస్తే మనకు కావలసిన ఒక ఇంట్లో బేతనియాలో ఆ ఇద్దరి యొక్క అవసరం ఉంది. అలాగే ఈ క్రిస్టియానిటీ నిలదొక్కుకోవడానికి, క్రిస్టియానిటీ సర్వైవ్ కావడానికి, ఎగ్జిస్ట్ కావడానికి మార్తా మరియల అవసరం ఉంది. క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్ల యొక్క అవసరం ఉంది. కానీ ఎవరైనా కానీ, క్యాథలిక్ అయినా ప్రొటెస్టెంట్ అయినా కానీ రక్షింపబడాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తును అంగీకరించాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్పిరిచువల్ వర్క్ అండర్లోకి రావాల్సిన అవసరం ఉంది అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. మూడవదిగా మనం ఆలోచిస్తున్నట్టు విషయము, దేవుడు అందరికీ కాదు, కొందరికి సమీపస్తుడు. ప్రార్థనా పరులు అనబడిన వాళ్ళకో, భక్తులు అనబడిన వాళ్ళకో, పరిశుద్ధులు అనబడిన వాళ్ళకే సమీపస్తుడు, మిగతా వాళ్ళకి దూరస్తుడు అన్నట్టుగా ప్రవర్తించేవాడు ఉన్నారు. ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, సో ఐ కుడ్ బి ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని భావించేవాడు. దట్స్ రాంగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందరికీ సమీపంగా ఉంటాడు. ఇశ్రాయేలు జనమంతటిని గురించి రాయబడింది ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో. ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ జనమునకు వారి దేవుడు సమీపంగా ఉన్నాడు అనే ప్రశ్న, మోషే గారి ప్రశ్న మనం చూస్తున్నాం. హీ సో క్లోజ్ టు అస్. క్లోజ్ రిలేషన్లో మనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అదే సమయంలో మనము అటువంటి ఆశ కలిగి ఉండాలి. అప్పుడు మనం క్లోజ్ రిలేషన్లో ఉండగలం. కేవలం ఆయన అనుకుంటే సరిపోదు, కేవలం మనం అనుకుంటే సరిపోదు. ఇద్దరు అనుకున్నప్పుడు ఇద్దరు ఒక ఫెలోషిప్ చేయగలరు, సహవాసాన్ని చేయగలరు. తర్వాత మనం ఆలోచించినట్టు విషయము, దేవుని సంతానమై ఉండడం, బీయింగ్ గాడ్స్ చిల్డ్రన్. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డే, దెయ్యం బిడ్డ కాదు. ప్రతి మనిషి దేవుని బిడ్డే. క్రైస్తవులు మాత్రమే కాదు, ఎవరైనా సరే దేవుని బిడ్డే. ఎందుకంటే సృష్టిలో ఆరంభంలో మతాలు లేవు. ఆదాము క్రిస్టియనా, లేకపోతే ఆదాము జూనా, లేకపోతే యాడమ్ ఎవరు అని మనము చెప్పలేము, చెప్పకూడదు. మతము పుట్టకముందే మనిషి పుట్టాడు. మనిషి పుట్టిన తర్వాతే మతం వచ్చింది. మనిషి పుట్టిన తర్వాతే డినామినేషన్ వచ్చింది. మనిషి పుట్టిన తర్వాతే కులం వచ్చింది. కులం పుట్టి మానవుడు పుట్టలేదు. ముందు దేవుడు 5 రోజుల నిర్మాణ క్రమంలో మానవునికి కావలసిన ఎవరిని సిద్ధపరుస్తున్నప్పుడు, సమకూరుస్తున్నప్పుడు, అప్పుడు కులాన్ని, మతాన్ని సిద్ధపరచలేదు దేవుడు. కులము, మతము అనేవి మానవుల యొక్క నిర్మాణాలు, మానవుల యొక్క సృష్టిలే కానీ దైవ సృష్టి కాదు. రిలిజియన్ అండ్ డినామినేషన్ ఆర్ క్యాస్ట్ ఆర్ ద క్రియేషన్స్ ఆఫ్ మ్యాన్. దే ఆర్ నాట్ క్రియేషన్స్ ఆఫ్, దే వర్ నాట్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంతానమై ఉండడం, దట్ ఈస్ అ బ్లెస్సింగ్. వీ షుడ్ బీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే ఇట్స్ ఎ రిలేషన్, ఇట్స్ ఎ క్లోజ్ రిలేషన్, ఒక సన్నిహిత సంబంధం. తర్వాత మనం ఆలోచించేది దేవత్వాన్ని ఆపాదించడం గురించి. ఏదో బొమ్మలను చూసి, ఏవో విగ్రహాలను చూసి, వేటినో చూసి, ఇలా ఉన్నాయి, లుక్ ద డివినిటీ, వాటి యొక్క దేవత్వాన్ని చూడండి అని భావించడం. ఏఐ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించి బొమ్మను కదిలేటట్టు, బొమ్మను నవ్వేటట్టు, బొమ్మను వేరు వేరు రూపాల్లో చేయగలిగినప్పుడు దానికి దేవత్వాన్ని ఆరోపించడం, ఏదో శక్తియుక్తులను ఆరోపించడం అనేది కరెక్ట్ కాదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. నిన్న మనం ఆలోచించిన విషయాలవి. నేటి ధ్యానం కొరకే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 30. స్తోత్రం, స్తోత్రం. ఆ అజ్ఞాన కాలములను
ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా చదువుతాను. ఇన్ ద పాస్ట్ గాడ్ టాలరేటెడ్, ఇక్కడ రాయబడింది. అనగా టాలరేటెడ్ అంటే ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడింది, డెలిబరేట్లీ పెయిడ్ నో అటెన్షన్ టు. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, దాన్ని చూసి చూడనట్టుగా ఉన్నాడు. స్తోత్రం. చూశాడు కానీ చూడలేదు అన్నట్టుగా ఉన్నాడు. చూడలేదు అనేటువంటి అభిప్రాయాన్ని మానవుడు కలుగు చేసినట్టుగా ఉన్నాడు. ఇన్ ద పాస్ట్ గాడ్ టాలరేటెడ్, గాడ్ భరించాడు అవర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇటువంటి మనం చేసాం చూసారా, బొమ్మలు నిలుపుకొని, ఎరెక్షన్ ఆఫ్ ది ఇమేజెస్ ఆర్ ఐడల్స్, వీటన్నిటి గురించి ఈ అజ్ఞానాన్ని దేవుడు, ఇగ్నోరెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ, బట్ నౌ ద టైమ్ ఆఫ్ డిసెప్షన్ హ్యాస్ పాస్డ్ అవే. గతించిపోయింది. ఏం గతించిపోయింది? ద టైమ్ ఆఫ్ డిసెప్షన్, మోసపూరితమైన కాలము, మోసపు కాలము, చెడ్డ కాలము గతించిపోయింది. స్తోత్రం. నౌ దిస్ ఈస్ ఎ టైమ్ బియాండ్ ద టైమ్ ఆఫ్ డిసెప్షన్. హీ కమాండ్స్ us all to repent and turn to God. అందరినీ చూసి చూడనట్టుగా ఉన్నటువంటి దేవుడు, పట్టించుకోని దేవుడు, నాకెందుకులే అన్నట్టుగా ఉన్నటువంటి దేవుడు, జోక్యం చేసుకొని దేవుడు, అన్నిటినీ సహించి భరించినటువంటి దేవుడు. స్తోత్రం. అన్నిటికీ వెంటనే స్పందించినటువంటి దేవుడు, షార్ట్ టెంపర్ గాడ్ కానటువంటి దేవుడు. ఆయన ఏం చేశాడంటే, when the time of deception was over, past, he commands us, మనందరికీ, అనగా మీకు మాకు, గ్రీసు దేశస్తులైనా మీకు, లేకపోతే యూదులమైన మాకు, అందరికీ, ఎపిక్యూరియన్స్కైనా స్టోయిక్స్కైనా అందరికీ ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. he commands us all. నేను వాళ్ళకి రాజును కాదు కదా, వాళ్ళకి నాయకుడిని కాదు కదా, వాళ్ళకి సృష్టికర్తను కాదు కదా అని ఆయన భావించకుండా he commands us all. స్తోత్రం. For what? To repent and to turn from God. To God. Turn from God అని కాదు. ఏంటట? He commands us all. Everyone should repent. ఏ డినామినేషన్, they should repent. ఏ ఫిలాసఫర్ అయినా, ఏ థియాలజియన్, they should repent and turn to God. Turn towards God. అనగా దేవుని వైపు తిరగాలని. That is to turn away from idolatry and worship the true God. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం చదువుకుందాం, వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. గతములో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసి చూడనట్లు ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని మారు మనసు పొందుమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవ్రీవన్ షుడ్ రిపెంట్. ఏ భేదము లేదు, ప్రతివాడు పాపం చేస్తున్నాడు కనుక, ఏ భేదము లేదు, ప్రతివాడు పరిశుద్ధతను కోల్పోయాడు కనుక, ఏ భేదము లేదు, ప్రతివాడు దేవుడిచ్చేటి ప్రతిఫలమైనటువంటి పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు కనుక, ఏ భేదము లేదు. మారు మనసు పొందాల్సిందే. మీ ఇష్టం, పొందితే పొందండి, లేకపోతే లేదని, ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే. మనసు మారాల్సిందే, మనసాంధ్రం పొందాల్సిందే. మనం తిరగండి, మనసు తిప్పుకోండి, మనసు మార్చుకోండి, మనసు మళ్లించుకోండి, ఆలోచనలు మళ్లించుకోండి, ఆలోచించండి, వాక్యానుసారంగా ఆలోచించండి, సువార్త ప్రకటిస్తున్న విధంగా ఆలోచించండి. లోకానుసారంగా ఆలోచించొద్దు, లోక మర్యాదను అనుసరించొద్దు, ప్రత్యేకంగా ఆలోచించండి, మనసు మార్చుకోండి. చేంజ్ యువర్ మైండ్. మీ బాడీని మీరు మార్చుకోలేరు. ఒకవేళ శస్త్రచికిత్స ద్వారా, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మీ అవయవాలను ఏదైనా మార్చుకోగలరేమో, కానీ మనసును మార్చుకోలేరు. కానీ ఆ మనసును వాక్యం ద్వారా, అనగా సత్యవాక్యమునకు, సువార్తకు విధేయులగుట చేత మనసును పవిత్రపరుచుకొని, మనసు మార్చుకోవడమే మనసును పవిత్రపరచుకోవడం. యేసు రక్తము చేత మనసును పవిత్రపరచుకోవడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ ఆజ్ఞలు, కమాండ్మెంట్స్. ఆజ్ఞలేంటి? దేవుని ఆజ్ఞలేంటి? 10 ఆజ్ఞల గురించి నేను మాట్లాడడం లేదు. ఆజ్ఞలేంటి? ఈ ఆజ్ఞల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ
మనకు అపోస్తుల కార్యములో అక్కడక్కడ కనిపించే కొత్త నిబంధనలో కనిపించేటువంటి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలను 4 ఆజ్ఞలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా ఒక మాట చదవండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. Proverbs 6:23. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞను గురించి మనం ఆలోచించినప్పుడు ఆజ్ఞను గురించి దేవుని వాక్యం ఏం చెప్పబడిందో చూద్దాం. స్తోత్రం. ఆజ్ఞ చాలండి. ఫర్ ట్రూత్ ఈజ్ ఎ బ్రైట్ బీమ్ ఆఫ్ లైట్. ఆజ్ఞ అని కాదు, ఫర్ ట్రూత్, సత్యము అనేది బ్రైట్ బీమ్ ఆఫ్ లైట్ షైనింగ్ ఇన్ టు ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క ప్రతి కోణంలో, ప్రతి వైపుగా, ప్రతి దిశగా ఇది ప్రకాశిస్తుంది. వాక్యపు వెలుగు లేకపోతే సత్యపు వెలుగు. ఫర్ ద ట్రూత్ ఈజ్ ఏ బ్రైట్ బీమ్ ఆఫ్ లైట్. దేవుని స్తోత్రం. అనగా ద ట్రూత్ అనే దానికి దగ్గర ఒక తర్జుమాలో లేకపోతే ఈ అరామిక్ తర్జుమాలో తోరా అనగా ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రంలోనే ఆజ్ఞ, ధర్మశాస్త్రంలోని సత్యము. ఆజ్ఞ అనేటువంటి సత్యం అది ప్రకాశించేటువంటి దేదీప్యమానమైనటువంటి కాంతి పుంజం, చీకట్లో దారి చూపించేటువంటి కాంతి పుంజం. అది నీ జీవితంలో ఆర్థిక, ఆత్మీయ, శారీరక, మానసిక రంగాల్లో, కోణాల్లో వెలుగును ప్రసరింపజేస్తుంది. దేవుని స్తోత్రం. 4 ఆజ్ఞలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి ఆజ్ఞ మారు మనసు పొందండి అనేటువంటి ఆజ్ఞ. రిపెంట్. దేవుని స్తోత్రం. అనగా పశ్చాత్తాపపడడం, దుఃఖించడం, దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి జీవించడం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఎ న్యూ కమాండ్మెంట్ టు యూ. న్యూ కమాండ్మెంట్. మీరు ఒకరినొకరు ప్రేమించవలను. దట్స్ ఎ న్యూ కమాండ్మెంట్. కొత్త ఆజ్ఞ. ఏంటి కొత్త ఆజ్ఞ అంటే 11వ ఆజ్ఞ కాదు, 10 ఆజ్ఞల సారాంశమైనటువంటి ఆజ్ఞ. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద 10 commandments ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ న్యూ కమాండ్మెంట్. దట్ ఈస్ ద కమాండ్మెంట్ టు లవ్. ప్రేమించాలి అనేటువంటి ఒక ఆజ్ఞ. ఇతరులను ప్రేమించాలి. నేను ప్రేమించినట్టుగా ప్రేమించాలి. యేసు ప్రేమించినట్లుగా ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు లోకాన్ని ప్రేమించినట్లుగా అర్థం చేసుకోవాలి. లోకము 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 అనే మాట కనిపిస్తుంది సుమారు 20 సార్లు వరకు. అనగా హీ లవ్స్ ద వరల్డ్. లోకములో ఉన్న వాటిని ప్రేమించాడని కాదు, లోకములో ఉన్న వారిని ప్రేమించాడు. లోకములో ఉన్న శరీరాశ, నిద్రాశ, జీవపుడంబాలను ప్రేమించాడని కాదు, లోకములో ఉన్న తన వారిని, తన జనులను ఆయన ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ ఆజ్ఞ ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ మారు మనసు పొందాలని, పరివర్తన పొందాలని, ఆంతర్యములో పరివర్తన తెచ్చుకోవాలనేది మొట్టమొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. వారిని కలుసుకొని, అపోస్తులను కలుసుకొని, శిష్యులను కలుసుకొని గలిలయ కొండ మీద ఉన్నటువంటి వారి కోసం ఆయన నిర్ణయించిన స్థలానికి వచ్చిన వారితో సుమారు 500 మంది పైగా జనులతో ఇలాగూ సెలవిచ్చను అని కాదు, ఇలాగూ చెప్పెను అని కాదు, ఇలాగూ బతిమలాడుకోనని కాదు, ఇలాగూ ఆజ్ఞాపించను. హీ కమాండెడ్ సంథింగ్. మీరు యెరూషలేములో నుంచి వెళ్ళక, యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణాన్ని విడిచిపెట్టక, మహారాజు పట్టణము, దావీదు పట్టణం అని చెప్పబడిన పట్టణాన్ని విడిచి వెళ్ళక, ఎస్ కనిపెట్టండి. వెయిట్ ఆర్ టారీ. దేనికోసం? డబ్బులు వస్తాయనో, జబ్బు బాగవుతుందో కానే కాదు. దేనికోసం? వెయిట్. వై? టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రమ్ హెవెన్. తండ్రి దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని కనిపెట్టండి. యు వెయిట్ దేర్, యు స్టే దేర్, స్టే అట్ జెరూసలేం. ఎక్కడికి వెళ్ళొద్దు, తిరగొద్దు. ఈ అనుభవం పొందేంత వరకు,
నేను వాగ్దానము చేసింది, ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్, నా తండ్రి యొక్క వాగ్దానం మీరు పొందేంత వరకు, అనుభవించేంత వరకు, దాన్ని రుచించేంత వరకు, దాన్ని ఎంజాయ్ చేసేంత వరకు, దాని చేత కప్పబడేంత వరకు వెయిట్ చేయండి. వాళ్ళు 9 రోజులు వెయిట్ చేశారు. 10వ రోజు జరిగిన సంగతి, అనగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగిన సంగతి మనకు తెలుసు. దేవుని స్తోత్రం. ఒకటి మారు మనసు పొందమనేటువంటి ఆజ్ఞను మనం చూస్తున్నాం. 2వ ఆజ్ఞ ప్రేమించమనేటువంటి ఆజ్ఞ. 3వ ఆజ్ఞ కనిపెట్టమనేటువంటి ఆజ్ఞ. వెయిట్ ఆర్ టారీ ఇన్ ద జెరూసలేం. మనము యెరూషలేములో కనిపెట్టడం లేదు, నూతన యెరూషలేము కొరకు కనిపెడుతున్నాం. వీఆర్ నాట్ వెయిటింగ్ ఇన్ జెరూసలేం ఆర్ అట్ జెరూసలేం, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము కోసం. అనగా అది స్వతంత్రంగా ఉన్నది, అది పైన ఉన్నది, అది మనకు తల్లి లాంటిది కనుక వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనం. ఎస్, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే ఎస్ అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యమివ్వాలని మాకు ఆజ్ఞాపించారు. ప్రజలకు ప్రకటించి, జనులకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును. అపోస్తలమైన మాకు పేతురు, యోహాను ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి ప్రభు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? దేవుడు సజీవులకును, అనగా లివింగ్ వన్స్కి, డెడ్కి న్యాయాధిపతిగా నియమించినవాడు. జడ్జ్, జీసస్ ఈస్ ద జడ్జ్. ఒక దినాన్ని నిర్ణయించాడు, ఒక వ్యక్తిని నిర్ణయించాడు, న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు, స్తోత్రం, హల్లెలూయా, ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. సాక్ష్యం ఇవ్వండి, యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వండి. అంత్యదినాల్లో యేసును గురించినట్టు, యేసు ఏమవుతాడు అనే దాన్ని గురించి. ఖురాన్ ప్రకారం జలప్రళయ దినమున, ఖయామత్ కా దిన్లో ఏమవుతుంది అనే దాని గురించి ప్రజలకు తెలియజేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన విషయాలు: మారు మనసు పొందండి అనేటువంటి ఆజ్ఞ. 2వది మనం ఆలోచించిన ఆజ్ఞ ప్రేమించండి అనేటువంటి ఆజ్ఞ. 3వది కనిపెట్టండి, పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కనిపెట్టండి అనే ఆజ్ఞ. 4వది సాక్ష్యం ఇవ్వండి అనేటువంటి ఆజ్ఞ. కాబట్టి ఇటు ఆజ్ఞలు పొందుకొని ఆజ్ఞలు నెరవేరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.